విశాలమైన బంగారు ఎడారిలో సూర్యుడు ప్రకాశంగా వెలిగాడు. ఇసుక దూరం వరకు విస్తరించి కనిపించింది. కొండల మధ్య ఒక ఒంటె నిశ్శబ్దంగా తన బరువును మోస్తూ నెమ్మదిగా నడుస్తోంది. ఎడారి ప్రశాంతంగా ఉన్నా జీవితం నెమ్మదిగా కానీ సాఫీగా కొనసాగుతోంది. ఒకరోజు అకస్మాత్తుగా ఇసుక తుఫాను వచ్చింది. గాలి చాలా వేగంగా వీచింది. ఇసుక చిన్న తరంగాల్లా చుట్టూ తిరిగింది. ఇతర జంతువులు భయపడి ఎటు వెళ్లాలో తెలియక పరుగులు తీశాయి. కాని ఒంటె మాత్రం ప్రశాంతంగా ఉండింది. జాగ్రత్తగా ఒక సురక్షితమైన మార్గాన్ని కనుగొని ఇతర జంతువులను కొండల వెనుక ఉన్న చిన్న సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్ళింది. తుఫాను ముగిసిన తర్వాత అన్ని జంతువులు సురక్షితంగా ఉన్నాయి మరియు కృతజ్ఞతతో నిండిపోయాయి. భయపడటం లేదా తొందరపడటం ఉపయోగం లేదని అవి గ్రహించాయి. నెమ్మదిగా నడవడం, జాగ్రత్తగా ఆలోచించడం మరియు ప్రశాంతంగా ఉండడం సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడుతుందని నేర్చుకున్నాయి. తర్వాత ఒంటె ఒక చిన్న పచ్చని ప్రదేశానికి చేరుకుంది. అక్కడ తాజా నీరు మరియు పచ్చటి మొక్కలు ఉన్నాయి. ఒంటె నెమ్మదిగా తాగుతూ ఆనందించింది. సమీపంలో కొన్ని ఎడారి పక్షులు సంతోషంగా చుట్టూ ఎగురుతూ గలగలమంటూ ఉన్నాయి. ఒంటె తన నీడను వాటితో పంచుకుంది. పక్షులు కృతజ్ఞతతో ఇంకా గట్టిగా ఎగురుతూ సంతోషించాయి. రోజు ముగిసేసరికి ఎడారి ఇంకా వేడిగా ఉన్నప్పటికీ ఒంటె నెమ్మదిగా నడుస్తూనే ఉంది. ఎలాంటి తొందర లేదు. సూర్యుడు అస్తమించేటప్పుడు ఆకాశం నారింజ మరియు గులాబీ రంగులతో మెరిసింది. ఒంటె విశ్రాంతి కోసం ఒక మృదువైన ప్రదేశాన్ని కనుగొని కళ్లను మూసుకుని ప్రశాంతంగా నిద్రించింది. రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మెరిసి చల్లని గాలి ఎడారిని సేద తీర్చింది. ఒంటె తన కలలలో మరొక ప్రకాశవంతమైన రోజును చూసింది. సహనం, ప్రశాంతత మరియు ఇతరులకు సహాయం చేయడం సురక్షితత్వాన్ని, ఆనందాన్ని, విజయాన్ని అందిస్తాయి. ఒక పచ్చని అరణ్యంలో కోతి, జింకపిల్ల మరియు తాబేలు ముగ్గురు మంచి స్నేహితులుగా జీవించేవారు. వారు ప్రతిరోజూ కలిసి ఆడుకునేవారు. కోతి చెట్లపైకి ఎక్కి పండ్లు తెచ్చి అందరికీ ఇస్తుంది. జింకపిల్ల పచ్చిక గడ్డి తెచ్చి స్నేహితులతో పంచుకుంటుంది. తాబేలు నెమ్మదిగా కథలు చెప్పి అందరినీ నవ్విస్తుంది. వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు. ఒకరోజు జింకపిల్ల గడ్డి కోసం వెళ్ళినప్పుడు అది వేటగాడి వేసిన వలలో చిక్కుకుంది. జింకపిల్ల భయపడి ఏడుస్తూ, "అయ్యో, ఎవరో నన్ను కాపాడండి" అని అరిచింది. అది విని కోతియు తాబేలును వెంటనే పరిగెత్తుకొచ్చారు. కోతి వలని చించడానికి ప్రయత్నించింది. కాని తాడు చాలా బలంగా ఉండటంతో సాధ్యపడలేదు. అప్పుడు తాబేలు చెప్పింది, "నేను నెమ్మదిగా కొరికి విముక్తి చేస్తాను." తాబేలు తన పదునైన పళ్లతో తాడును కొరికి మెల్లగా జింకపిల్లను విడుదల చేసింది. జింకపిల్ల ఆనందంతో ఎగిరి ఆడింది. అప్పటికే వేటగాడు వచ్చాడు. తాబేలు నెమ్మదిగా ఉండటంతో అతను దాన్ని ఎత్తుకున్నాడు. కోతి, జింకపిల్ల ఇద్దరూ కలిసి బిగ్గరగా అరిచారు. వేటగాడు భయపడి తాబేలును కింద వేసి పరుగెత్తిపోయాడు. తాబేలు నవ్వుతూ చెప్పింది, "స్నేహితులు ఉంటే ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు." ఆ రోజు నుండి వారు మరింత బలమైన స్నేహితులుగా జీవించారు. నిజమైన స్నేహితులు ఎల్లప్పుడూ మనలను కాపాడుతారు. ఐక్యత ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక దయగల ఉప్పు వ్యాపారి ఉండేవాడు. అతనికి ఒక గాడిద ఉండేది. ప్రతి ఉదయం గాడిద వెన్నుపై ఉప్పు సంచిని పెట్టుకుని మార్కెట్కు వెళ్ళేవాడు. తర్వాత ఇంటికి తిరిగి వచ్చేవాడు. మొదట్లో గాడిద బాగా పనిచేసేది. కాని కొద్దికాలంలోనే అది సోమరిగా, తెలివిగా మారింది. ఒక రోజు గాడిద ఆలోచించింది, "నేను రోజూ ఇంత భారమైన బరువు మోసాలా? దీనిని ఎలా సులభం చేయాలి?" మరుసటి రోజు వారు నది దాటుతున్నప్పుడు గాడిద నీటిలో కూర్చుంది. ఉప్పు సంచి తడిసి తేలికగా మారింది. గాడిద సంతోషంగా చెప్పింది, "హాహా,
ఇప్పుడు నా బరువు తక్కువైంది. ఇది నేను ప్రతిరోజూ చేస్తాను. ఉప్పు వ్యాపారి ఇది చూశాడు, కానీ ఏమీ చెప్పలేదు. తరువాతి ఉదయం అతను గాడిదకు ఒక పాఠం చెప్పాలని నిర్ణయించాడు. ఈసారి ఉప్పు బదులు బట్టల సంచులు పెట్టాడు. అలాగే గాడిద నీటిలో కూర్చుంది. కాని ఈసారి సంచులు ఇంకా భారంగా మారాయి. గాడిద లేవడానికి ప్రయత్నించింది, కానీ లేవలేకపోయింది. అది అరచింది, హీహా హీహా, నన్ను కాపాడు. ఉప్పు వ్యాపారి నవ్వుతూ చెప్పాడు, సోమరితనం ఉపయోగం లేదు. నా చిన్న గాడిద నిజాయితీగా పనిచేస్తేనే మంచి ఫలితం వస్తుంది. ఆ రోజు నుండి గాడిద తన తప్పును గ్రహించింది. ప్రతిరోజు బాగా పనిచేసింది. మళ్ళీ ఎప్పుడూ మోసం చేయలేదు. సోమరితనం, మోసం ఎప్పుడూ కష్టం ఇస్తాయి. మనస్ఫూర్తిగా చేసిన పని విజయం తెస్తుంది. ఒక హరితమైన అడవిలో ఒక చిన్న ఎలుక స్వేచ్ఛగా, ఆనందంగా జీవించేది. అది ప్రతిరోజు పువ్వులతో ఆడుతూ, గాలిలో ఉల్లాసంగా పరిగెత్తుతూ, నీటిలో ఈదుతూ ముచ్చటగా గడిపేది. ఒకరోజు ఆ అడవిలోకి ఒక పెద్ద ఏనుగు వచ్చింది. దాని అడుగుల శబ్దం భూమిని కంపించేసింది. దాని ఊపిరి శబ్దం కూడా మబ్బును మ్రోగినట్టు వినిపించింది. మిగతా జంతువులన్నీ భయంతో పరిగెత్తి దాక్కున్నాయి. కాని చిన్న ఎలుక మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ ఎలుక నేరుగా ఏనుగును ఎదుర్కొని ఇలా చెప్పింది, నమస్తే పెద్ద ఏనుగుగారు. ఇక్కడ అందరూ మంచివారు. ఇక్కడ ఎవ్వరూ ఎవరినీ బాధించరు. మీరు ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు. ఏనుగు చిరునవ్వుతో చూసి ఇలా అన్నది, ధన్యవాదాలు చిన్న ఎలుక. నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావు. మన ఇద్దరం స్నేహితులుగా ఉండమంటావా? ఆ తరువాత చిన్న ఎలుక ఏనుగుకు అడవి మొత్తం చూపించింది. వారు కలిసి ఆడుతూ, నవ్వుతూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు ఎలుక అనుకోకుండా లోతైన గొయ్యిలో పడిపోయింది. అది సహాయం, సహాయం అంటూ కేక వేసింది. కానీ దాని శబ్దం ఎవరికీ వినిపించలేదు. అయితే ఏనుగు చెవికి మాత్రం ఆ శబ్దం స్పష్టంగా వినిపించింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఏనుగు చిన్న ఎలుకను రక్షించింది. ఆ సంఘటన తరువాత వారి స్నేహం మరింత బలపడింది. వారు ప్రతిరోజూ కలిసి ఆడుతూ, పాడుతూ, కథలు పంచుకుంటూ కాలం గడిపారు. మిగతా జంతువులన్నీ వారి స్నేహాన్ని చూసి ఆనందించారు. అడవిలో ఐక్యత, స్నేహ బంధం పెరిగింది. అన్ని జంతువులు ఒకదానితో ఒకటి స్నేహంగా జీవించాయి. ఒకరోజు ఒక చిన్న మేక అడవిలో నడుస్తోంది. చిన్న మేక చాలా సంతోషంగా ఉంది. అడవిలో ఆడటాన్ని, గడ్డి తినటాన్ని అది ఇష్టపడుతుంది. ఆ సమయంలో పెద్ద మేక పెద్ద చెట్టు నీడలో విశ్రాంతి తీసుకునేందుకు వచ్చింది. కాని అది సరిగ్గా నిలబడలేక చిక్కుకుపడింది. కాళ్ళు గందరగోళమై శ్వాస తీసుకోవడం కష్టమైంది. చిన్న మేక దగ్గరికి వచ్చి అడిగింది, పెద్ద మేక, నువ్వు చిక్కుకుపోయావా? పెద్ద మేక కొంచెం ఆందోళనతో చెప్పింది, అవును చిన్న మేక. నువ్వు కొంచెం సహాయం చేస్తావా? చిన్న మేక భయపడకుండా త్వరగా పెద్ద మేక దగ్గరికి వెళ్ళింది. అది పెద్ద మేకకు మరియు చెట్టుకు సహాయం చేసింది. పెద్ద మేక ఆనందంగా చిరునవ్వు వేసింది. నువ్వు చాలా మంచి చిన్న మేక. నీ సహాయం లేకపోతే నేను ఏమి చేస్తానో తెలియదు, పెద్ద మేక చెప్పింది. చిన్న మేక సంతోషంగా చిరునవ్వు వేసింది. అది ఆలోచించింది, ఎప్పుడూ మంచి పనులు చేయాలి, ఇతరులకు సహాయం చేయాలి. కొన్ని రోజులు తరువాత చిన్న మేక ఒక నదీ పార కట్టడానికి ప్రయత్నిస్తోందిలో చిక్కుపడింది. నది నీరు వేగంగా ప్రవహిస్తోంది. ఎవరూ దగ్గరలో లేరు. అప్పుడు పెద్ద మేక వచ్చింది. అది చిన్న మేకను నీటిలోంచి రక్షించింది. చిన్న మేక సంతోషంగా చిరునవ్వు వేసింది. చూడు, మంచి పని చేస్తే
మంచి ఫలితం వస్తుంది అని ఆలోచించింది. అదే రోజు నుండి చిన్న మేక మరియు పెద్ద మేక మంచి స్నేహితులయ్యారు మరియు ఎల్లప్పుడూ ఒకరికి ఒకరు సహాయం చేశారు. మంచి పనులు చేయండి, మంచి ఫలితం వస్తుంది. ఒక ప్రశాంతమైన చిన్న పట్టణంలో అర్జున్ అనే ఒక బాలుడు ఉండేవాడు. అతనికి కథలు రాయడం, చిత్రాలు వేయడం చాలా ఇష్టం. ఒకరోజు పాఠశాల సంచి శుభ్రం చేస్తుండగా అతనికి ఒక పాత పెన్సిల్ దొరికింది. దానికి వెండి రంగులో మెరుస్తున్న నోపు ఉండేది. ఆ పెన్సిల్ అకస్మాత్తుగా మాట్లాడింది. హలో అర్జున్, నేను మాట్లాడే పెన్సిల్. నువ్వు ఏం వ్రాసినా దాన్ని నేను నిజం చేస్తాను. అర్జున్ ఆశ్చర్యంతో వ్రాశాడు, ఒక పెద్ద చాక్లెట్ కేక్. తక్షణమే ఒక రుచికరమైన కేక్ అతని ముందు ప్రత్యక్షమైంది. మరుసటి రోజు పెన్సిల్ నెమ్మదిగా చెప్పింది, అర్జున్, నన్ను మంచి పనులకే ఉపయోగించాలి. కొన్ని రోజుల తర్వాత అర్జున్ పాఠశాల లైబ్రరీలో ఒక పాత పుస్తకం కనుగొన్నాడు. దాన్ని తెరిచిన వెంటనే ఆ పుస్తకం వెలుగులు వెదజల్లింది. నేను మాంత్రిక పుస్తకం. నాలో ప్రపంచంలోని అన్ని జ్ఞానాలు ఉన్నాయి. నన్ను చదివితే నీ ప్రతిభను సరిగ్గా వాడుకోవడం నేర్పుతాను అంది. కానీ అర్జున్ దానిని పట్టించుకోలేదు. అతను పెన్సిల్తో ప్రతిరోజూ మిఠాయిలు, బొమ్మలు, ఆటలు తయారు చేసుకుంటూనే ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత అతని స్నేహితులు ఈర్ష్యపడడం మొదలుపెట్టారు. అర్జున్ కూడా సంతోషంగా లేడు. ఒక సాయంత్రం మాంత్రిక పుస్తకం ప్రేమగా చెప్పింది, అర్జున్, నిజమైన సంతోషం మాంత్రిక మార్గాల్లో రాదు. అది పంచుకోవడం, నేర్చుకోవడం, కష్టపడడం ద్వారా వస్తుంది. నీ పెన్సిల్ను నీవు మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేయడానికి వాడుకో. అర్జున్ ఆలోచించాడు. మరుసటి రోజు పెన్సిల్తో అతను మంచి పనులు వ్రాశాడు. పుస్తకాలు లేని పిల్లలకు పుస్తకాలు, ఆకలితో ఉన్నవారికి ఆహారం, బొమ్మలు లేని పిల్లలకు బొమ్మలు. ఆ సమయంలో మాంత్రిక పుస్తకం వెలుగుతో మెరిసి చెప్పింది, ఇప్పుడే నువ్వు నిజమైన మాంత్రికాన్ని నేర్చుకున్నావు, దయ మరియు పంచుకోవడం. ఆ రోజు నుంచి అర్జున్ తన ప్రతిభను ఎప్పుడూ మంచికి వాడుకున్నాడు. మాట్లాడే పెన్సిల్, మాంత్రిక పుస్తకం అతని జీవితమంతా స్నేహితులయ్యాయి. ఒక లోతైన, నిశ్శబ్దమైన అడవిలో ఒక పొడవైన పాత చెట్టు ఉండేది. ఆ చెట్టు పైకొమ్మలో ఒక జ్ఞానవంతమైన గుడ్లగూబ నివసించేది. నిశ్శబ్దంగా, జాగ్రత్తగా. సూర్యుడు అస్తమించగా, నక్షత్రాలు మెరవగా గుడ్లగూబ తన బంగారు కళ్లను తెరిచింది. మొత్తం అడవి నిద్రలో ఉంది. కానీ గుడ్లగూబ మెలకువలో ఉంది. ఇది తన ప్రపంచాన్ని చూసే సమయం. ప్రతి రాత్రి అది జాగ్రత్తగా అన్నిటినీ గమనించేది. ఒక చిన్న కుందేలు పిల్లలను నిద్రపుచ్చింది. ఒక ఉడుత రేపటి భోజనానికి గింజలను దాచింది. ఒక నక్క రైతు పొలానికి దగ్గరగా నెమ్మదిగా నడిచింది. మరియు చంద్రకాంతిలో చిన్న పురుగులు మృదువుగా పాడుతున్న శబ్దం విన్నది. గుడ్లగూబ ఒక్క మాట మాట్లాడలేదు. అది చూసింది, విన్నది, నేర్చుకుంది. ప్రతి రాత్రి అది మంచితనం మరియు చిలిపితనం రెండింటినీ చూసింది. కానీ అది ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేది. రోజుకో కొంచెం తెలివిగా మారింది. ఒక రాత్రి అడవంతా గందరగోళంగా మారింది. అన్ని జంతువులు వాదించాయి. నేనే తెలివైనవాడిని, నక్క అంది. లేదు, నేనే దయగలవాడిని, కుందేలు అంది. అప్పుడు ఆ ఎత్తైన చెట్టు మీద నుంచి ఒక లోతైన, మృదువైన స్వరం వినిపించింది. నా ప్రియమైన స్నేహితులారా, గుడ్లగూబ అంది. నేను ఎంత ఎక్కువ చూస్తానో అంత తక్కువ మాట్లాడుతాను. నేను ఎంత తక్కువ మాట్లాడుతానో అంత ఎక్కువ వింటాను. నేను ఎంత ఎక్కువ వింటానో అంత తెలివిగా అవుతాను. అడవంతా నిశ్శబ్దమైంది. చంద్రకాంతి ప్రతి ముఖం మీద మృదువుగా మెరుస్తోంది. ఆ రాత్రి నుండి జంతువులు మృదువుగా మాట్లాడాయి, ఎక్కువ విన్నాయి.
మరియు ఆ గుడ్లగూబలాగా తెలివిగా మారడానికి ప్రయత్నించాయి. నిజమైన జ్ఞానం మాట్లాడటంలో కాదు, వినడంలో ఉంది. ఒకప్పుడు ఒక కాకి రుచికరమైన చీజ్ ముక్కను చూసింది. అదే చీజ్ను పట్టుకుని ఒక ఎత్తైన చెట్టు అగ్రభాగానికి పరిగెత్తింది. ఇది నా భోజనం, కాకి అనుకుంది. నేను దీన్ని ఆనందంగా తినాలనుకుంటున్నాను. అప్పుడు ఒక చతురైన నక్క అడవిలో నుంచి వెళ్తున్నది. నక్క కాకి చీజ్తో ఉన్నదని చూసినప్పుడు కళ్ళలో మెరుపు తగిలింది. సరైన అవకాశం. నేను కాకిని మోసం చేసి ఆ చీజ్ను పొందగలను, నక్క ఆలోచించింది. నక్క చెట్టు కింద కూర్చుని మధురమైన స్వరంలో చెప్పింది, ప్రియమైన కాకి, నీ రెక్కలు అందంగా ఉన్నాయి, నీ కళ్ళు మెరుస్తున్నాయి, నీ స్వరం కూడా తప్పకుండా అందంగా ఉంటుంది. నాకోసం పాటిస్తావా? కాకి గర్వంతో చెప్పింది. నేను పాటిస్తాను. నక్క నా స్వరం విన్నా? కాకి తన నోటిని తెరిచినప్పుడు చీజ్ నేరుగా నక్క నోటికి పడింది. నక్క జున్ను తిని నవ్వింది. కొన్నిసార్లు తెలివైన పక్షులు కూడా నకిలీ ప్రశంసలు అడిగినప్పుడు మోసపోతాయని తెలుసుకోండి. కాకి లితమై ఇలా అనుకుంది, నా గర్వం వల్ల నేను జాగ్రత్త వదిలేశాను. ఇకపై తప్పుడు ప్రశంసలపై జాగ్రత్తగా ఉంటాను. ఆ రోజు నుండి కాకి ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంది. ప్రశంసలు అందంగా ఉండవచ్చు, కానీ అవి మనల్ని జాగ్రత్తలు వదిలించకూడదు. ఒకప్పుడు పచ్చదనం నిండిన అందమైన అటవిలో ఒక చిన్న కుందేలు జీవించేది. అది ఎప్పుడూ ఆసక్తిగా ఆడుకుంటూ సాహసాలకు సిద్ధంగా ఉండేది. ఒక ఎండల ఉదయం అడవిలో దూకుతూ ఆడుకుంటున్నప్పుడు కుందేలు నేలమీద మెరుస్తున్న దాన్ని చూసింది. అయ్యో, ఇది ఏమిటి అని ఆశ్చర్యపోయింది. అది ఒక అందమైన ఇంద్రధనుస్సుకి. కుందేలు దానిని తీసుకుని చూసింది. ఇది ఖచ్చితంగా ఒక మాయాకి లాంటిది. కానీ ఏ కీ అని ఆలోచించింది. అంతలో ఒక్కసారిగా ఒక మృదువైన స్వరం వినిపించింది. ఇది ఇంద్రధనుస్సు తలుపు కీ. కానీ గుర్తుంచుకో, మంచి మనసున్నవాళ్లు మాత్రమే ఈ కీ వాడగలరు. కుందేలు ఆశ్చర్యపోయింది. అది తనలో తాను అనుకుంది, నేనే తలుపు తెరిస్తే ఆనందం కేవలం ఒక క్షణం మాత్రమే ఉంటుంది. కానీ స్నేహితులతో కలిసి తెరిస్తే ఆనందం ఎప్పటికీ ఉంటుంది. అది వెంటనే తన స్నేహితులను పిలిచింది. ఓయ్, త్వరగా రా. చిన్న జింకపిల్ల, నువ్వూ రా. పక్షి, నాతో కలిసి ఎగురుతూ రా. అందరూ ఆసక్తిగా వచ్చారు. అందరూ కలిసి ఇంద్రధనుస్సు కీ తలుపులో పెట్టారు. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల చూసిన వెంటనే వాళ్ల కళ్ళు మాయమయ్యాయి. అక్కడ మెరుస్తున్న క్యారెట్లు, తీయని పండ్లు, రుచికరమైన బెర్రీలు, అలాగే మాయాజాలంలా వెలుగుతున్న పువ్వులు ఉన్నాయి. స్నేహితులు ఆనందంతో ఎగిరిపోయారు. వాళ్లు కలిసి తిన్నారు, నవ్వుకున్నారు. ఇంద్రధనుస్సు రంగుల మధ్య నర్తిస్తూ మురిసిపోయారు. చిన్న కుందేలు నవ్వుతూ చెప్పింది, చూడండి స్నేహితులారా, మనం పంచుకుంటేనే ఆనందం ఎక్కువ అవుతుంది. ఆ రోజు నుండి కుందేలు మరియు దాని స్నేహితులు తెలుసుకున్నారు, ప్రపంచంలో గొప్ప నిధి ఆ ఇంద్రధనుస్సు తాళం కాదు, కానీ ప్రేమ, పంచుకోవడమే నిజమైన సంపద. పంచుకుంటే ఆనందం రెట్టింపు అవుతుంది. ఒక అందమైన ఉదయం లిల్లీ పార్కు వెళ్ళింది. ఆమె చేతిలో ఒక పెద్ద ఎరుపు బెలూన్ ఉంది. అది గాల్లో తేలుతూ కనిపించింది. లిల్లీ దాన్ని ఆనందంగా చూసింది. ఆమె నవ్వుతూనే ఊయలా పక్కగా పరుగెత్తింది. అప్పట్లోనే ఒక్కసారిగా ఒక పెద్ద గాలి ఊదింది. బెలూన్ ఎగిరిపోయింది. ఓ లేదు అని లిల్లీ అరిచింది. ఆమె వెంటనే పరిగెత్తింది. ఊయల దాటి, చెరువు దాటి, బట్ బెలూన్ మాత్రం పైకి పైకి ఎగిరిపోతూనే ఉంది. కొద్దిసేపు పరుగెత్తిన తర్వాత లిల్లీ ఆగిపోయింది. ఆమె అలసిపోయింది. బాధగా, నా బెలూన్ పైకి వెళ్ళిపోయింది అని చెప్పింది. అప్పుడే ఒక చెట్టులోంచి మధురమైన ఓ శబ్దం వినిపించింది. పైకి చూడు. లిల్లీ తల పైకెత్తి చూసింది. అక్కడ ఒక స్నేహపూర్వక ఉడుత ఉంది.
ఇదిగో నీ బెలూన్ అంది ఉడుత. ఆ ఎరుపు బెలూన్ చెట్టు కొమ్మల్లో చిక్కుకుపోయింది. ఉడుత తన చిన్ని చేతులతో బెలూన్ను మెల్లగా తోసింది. అది మెల్లగా తేలుతూ నేరుగా లిల్లీ చేతుల్లోకి వచ్చింది. ధన్యవాదాలు ఉడుత, ఆమె సంతోషంగా అంది. ఆ రోజు నుండి లిల్లీ ఎప్పుడూ తన బెలూన్ను చేతులకు బిగిగా కట్టుకుంటుంది. ప్రతిసారి పార్క్కి వచ్చినప్పుడు చెట్టులో ఉన్న తన కొత్త మిత్రుడికి చిరునవ్వుతో చేయి ఊపుతూ పలకరిస్తుంది. ఒక చిన్న గ్రామంలో రవి అనే సాధారణ బాలుడు జీవించేవాడు. అతను ప్రతిరోజూ తన చిన్న పనిముట్ల దుకాణంలో కష్టపడి పనిచేసి మట్టితో కుండలు, కప్పులు మరియు జాడీలు తయారు చేసేవాడు. తన పనిని అతను ఎంతో ఇష్టపడేవాడు. ప్రతి కుండను అందంగా చేయడానికి ఎల్లప్పుడూ తన శ్రద్ధ అంతా పెట్టేవాడు. ఒక రోజు ఉదయం రవి అనుకున్నాడు, ఈ రోజు నేను ఇప్పటివరకు ఎవరూ చూడని అద్భుతమైన కుండను తయారు చేస్తాను. అతను జాగ్రత్తగా ఉత్తమమైన మట్టిని ఎంచుకుని కుండను మలచడం ప్రారంభించాడు. కాని పని చేస్తూ ఉండగా కుండ యొక్క ఒక పక్కన చిన్న పగలొచ్చింది. అయ్యో అని రవి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ కుండ సరైనది కాదు. అతను దానిని పక్కన పెట్టి మరొకదాన్ని మొదలెట్టాడు. ఈసారి ఆకారం బాగానే వచ్చింది, కానీ చేతి పట్టి కొంచెం వంకరగా బయటకు వచ్చింది. ఇది సరైనది కాదు అని రవి నిరాశగా అన్నాడు. రోజంతా రవి చాలా కుండలు చేశాడు, కానీ ప్రతి ఒక్కదానిలోనూ ఒక చిన్న లోపం ఉండేది. ఎక్కడైనా ఒక గుంత లేదా కొంచెం వక్రంగా ఉన్న అంచు. సాయంత్రం అయ్యేసరికి అతను అలసిపోయి నిరుత్సాహంగా ఉన్నాడు. అప్పుడే ఒక వృద్ధ మహిళ అతని పనిముట్ల దుకాణానికి వచ్చింది. ఆమె రవిని ప్రేమగా చూసి, నువ్వు చేసిన కుండల్లో ఒకదాన్ని నేను కొనుక్కోవచ్చా? నా పాత కుండ పగిలిపోయింది అంది. రవి షెల్ఫ్ చూపించి అన్నాడు, మీకు నచ్చినదాన్ని తీసుకోండి, కానీ అవి పర్ఫెక్ట్గా లేవు. వృద్ధ మహిళ చిరునవ్వుతో చిన్న పగలున్న కుండను ఎంచుకుంది. ఆమె దానిని నీటితో నింపి ఇంటికి తీసుకెళ్ళింది. మరుసటి రోజు ఆమె తిరిగి వచ్చింది. ఆమె కళ్లలో ఆనందం మెరిసింది. రవి, నీకు తెలుసా, నేను ఈ కుండలో నీళ్లు తీసుకెళ్తున్న ప్రతిసారి కొన్ని చుక్కలు పగుల ద్వారా బయటకు వస్తాయి. అవి నా దారిలో ఉన్న పూలకు నీళ్లు పోస్తాయి. నీ అపరిపూర్ణ కుండకు ధన్యవాదాలు. ఇప్పుడు నా దారి పూలతో నిండిపోయింది. రవి ఆశ్చర్యపోయాడు, కానీ మనసు తాకింది. అతను అర్థం చేసుకున్నాడు, అపరిపూర్ణమైనది ప్రపంచానికి ఆనందం, మంచితనం తెచ్చిపెట్టగలదు. ఒక చిన్న గ్రామంలో అరుణ్ అనే మంచి బాలుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ అందరికీ సహాయం చేసేవాడు, చిరునవ్వుతో ఉండేవాడు. ఒకరోజు పాఠశాల నుండి ఇంటికి వస్తూ ఒక పెద్ద చెట్టు కింద మెరిసే ఎర్రని ఆపిల్ కనిపించింది. అతను అన్నాడు, అయ్యో, ఎంత అందమైన ఆపిల్! అతనికి ఆకలిగా ఉంది. ఆపిల్ రుచిగా కనిపించింది. పక్కనే ఒక చిన్న బుట్టలో బోర్డు ఉంది, ఆపిల్స్ అమ్మకానికి, ఒక్కటి 5 రూపాయలు. అరుణ్ ఆలోచించాడు, ఓ, ఈ ఆపిల్ అమ్మేవాడు తన మామలా కనిపిస్తున్నాడు. అతను కొంతసేపు ఆలోచించాడు. ఎవరూ చూడరు, నేను తినొచ్చు. కాని అతని హృదయం చెప్పింది, అది తప్పు. అతను వెంటనే పండ్ల మామయ్య దగ్గరకు వెళ్లి అన్నాడు, మామయ్య, ఈ ఆపిల్ మీ చెట్టు కింద దొరికింది. మామయ్య చిరునవ్వుతో అన్నాడు, నా బంగారు బాబు, నువ్వు నిజాయితీ గలవాడివి. ఈ ఆపిల్ నీదే. అరుణ్ ఆనందంగా అన్నాడు, ధన్యవాదాలు మామయ్య. అతను ఆపిల్ తీసుకున్నాడు, చేతులతో మాత్రమే కాదు, నిజాయితీతో నిండిన హృదయంతో. ఆ రోజు నుండి అందరూ అతన్ని నిజాయితీ గల అరుణ్ అని పిలిచేవారు. ప్రతిసారి ఆపిల్ చూసినప్పుడు అతను అనుకునేవాడు, నిజం ఎప్పుడూ తీపిగానే ఉంటుంది. ఒక అందమైన ఉదయం తారా సంతోషంగా సముద్ర తీరంలో నడుస్తూ ఉండింది. మృదువైన ఇసుక ఆమె కాళ్లను తాకింది. అలలు నెమ్మదిగా చుట్టుతూ సెల్ సెల్ అనే శబ్దంతో మోగుతున్నాయి.
తారా చిప్పను ఆయిస్టర్ సేకరించడం చాలా ఇష్టపడుతుంది. ఆమె చిన్న చిన్న చిప్పల్ని మెరిసే రంగురంగుల ఆయిస్టర్ తీసుకుని పరిశీలించింది. ఒక చిప్ప హృదయాకారంలో ఉంది. ఆమె దాన్ని తీసుకుని చెవికి దగ్గర పెట్టి వినింది. ప్రతి ఆయిస్టర్ కూడా సముద్ర రహస్యాలు చెబుతున్నట్టే అనిపించింది. ఆమె ఇంకా తీరం వైపు నడుస్తుండగా ఇసుకలో పాతిపోయిన ఓ లేత గులాబీ రంగు మెరుస్తున్న ఆయిస్టర్ ఆమె దృష్టిని ఆకర్షించింది. ఓ అంటూ తారా ఆశ్చర్యంతో దాన్ని తీసి చూసింది. అప్పుడు ఒక చిన్న గొంతు స్వరం వినిపించింది. నన్ను కనుగొన్నందుకు ధన్యవాదాలు. తారా చుట్టూ చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు. ఆ శబ్దం ఆయిస్టర్ వచ్చింది. నేను ఒక మాయాజాల ఆయిస్టర్ అంది అది నెమ్మదిగా. నేను నీ ఒక్క కోరికను నిజం చేయగలుగుతాను. తారా కాసేపు ఆలోచించింది. బొమ్మలు, మిఠాయిలు నాకు అవసరం లేదని అనుకుంది. తారా నవ్వుతూ అంది, నా కోరిక సముద్రంలోని అన్ని జీవులు ఎప్పుడూ సురక్షితంగా, సంతోషంగా ఉండాలి. ఆ ఆయిస్టర్ మెరిసి వెలిగింది. తరువాత నెమ్మదిగా తారా చేతుల నుండి బయటపడి అలల్లోకి దూకి అదృశ్యమైంది. దాంతో సముద్రం అంతా ఆనందంతో నిండిపోయింది. డాల్ఫిన్లు పైకి దూకుతూ ఆడాయి. తావళ్లు, ఆమలు కాళ్లను ఊపుతూ నాట్యం చేశాయి. చాలా రంగురంగుల చేపలు చుట్టూ తిరుగుతూ కూర్చుని నాట్యం చేశాయి. తారా వాటిని చూసి ఎంతో సంతోషించింది. ఆ రాత్రి తారా బెడ్లో పడుకున్నప్పుడు సముద్రగాలి ఆమె కిటికీ ద్వారా మృదువుగా లోపలికి ప్రవేశించింది. ఒక తేలికపాటి గొంతు స్వరం వినిపించింది. ధన్యవాదాలు తారా. తారా ముసుగుపట్టింది. ఒక చిన్న మనసు నుంచి వచ్చిన కోరిక కూడా ప్రపంచంలో పెద్ద మార్పును తీసుకురాగలదని ఆమె అర్థం చేసుకుంది. ఒక అందమైన సాయంత్రం సమయం. చిన్న పాప అభి పాఠశాల నుండి ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకు చాలా ఇష్టమైన టెడ్డీ బొమ్మతో ఆడుకోవాలని ఉత్సాహంగా పరిగెత్తుతూ లోపలికి వచ్చింది. ఆమె కళ్ళకి ఏదో కనిపించింది. టెడ్డీకి ఒక కంటి లేదు. అభి గాబరాగా అమ్మను అనడిగింది. అమ్మ వంటగదిలో ఉండగానే బయటికి వచ్చి మాట్లాడింది. అభి, ఖచ్చితంగా అది ఎక్కడో ఇక్కడే పడిపోయి ఉంటుంది. బాధపడకు, మనం కలిసి వెతుకుదామా? సరే అమ్మా అని చెప్పగానే ఇద్దరూ ఇంటి మొత్తం వెతకడం మొదలుపెట్టారు. అభి ముఖంలో నిరాశ కనిపించేది. అమ్మ సున్నితంగా చెప్పింది, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, ఓపికతో వెతుకుదాం. ఆ సమయంలో అభి అకస్మాత్తుగా కేకపెట్టింది. అమ్మా, ఇది చూడు, టెడ్డీ కంటిది డెస్క్ క్రింద ఉంది. ఆమె బొమ్మని తీసుకుని ఆనందంగా అమ్మకు ఇచ్చింది. అమ్మ నవ్వుతూ నూసెత్తు డబ్బా తీసుకుని బొమ్మ కంటిని నెమ్మదిగా కుట్టడం మొదలుపెట్టింది. ఇప్పుడు టెడ్డీ కంటి బాగుంది. నీ టెడ్డీని మళ్లీ చూసేందుకు సిద్ధంగా ఉన్నావా అని అమ్మ అడిగింది. అభి ఆనందంతో ఎగిరిపడి అమ్మను ఆప్యాయంగా కౌగిలించుకుని ధన్యవాదాలు అమ్మా అని చెప్పింది. అమ్మ చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది, నీకోసం నేనేమైనా చేస్తాను. ఆ రాత్రి అభి తన టెడ్డీని ప్రేమగా తన పక్కన ఉంచుకుని నెమ్మదిగా చెప్పింది, టెడ్డీ, ఇకపై నీకు ఏం జరగదు. నేను మరియు అమ్మ ఇద్దరం నిన్ను కాపాడుతాం. ఆనందంగా అభి టెడ్డీని కౌగిలించుకుని నిద్రపోయింది. అభి మధురమైన కలలలో తేలిపోయింది. ఒక అందమైన నగరంలో లిల్లీ అనే చిన్న అమ్మాయి నివసించేది. లిల్లీకి కుక్కీలు అంటే చాలా ఇష్టం. కానీ ఆమె తల్లికి ఒక నియమం ఉంది. భోజనానికి ముందు కుక్కీలు వద్దు. ఒక సాయంత్రం ఆమె వంటగది కౌంటర్ మీద వెచ్చని బిస్కెట్లను గమనించింది. అవి చాలా మంచి వాసన చూస్తున్నాయి. అత్యాశతో లిల్లీ కొరికింది. కాని ఎవరో నడుస్తున్న చప్పుడు ఆమెకు వినిపించింది. భయపడి ఆమె సగం తిన్న కుకీలు రుమాలు కింద దాచిపెట్టినా పారిపోయింది. రాత్రి భోజనం చేస్తున్నప్పుడు అమ్మా, భోజనానికి ముందు కుకీ ఎవరు తిన్నారు అని అడిగింది.
లిల్లీ తమ్ముడు భుజాలు ఎగరేశాడు. నేను చేయలేదు. ఆమె తండ్రి తల అడ్డంగా ఊపాడు. లేదు. లిల్లీ నిశ్శబ్దంగా కూర్చుని ఆలోచించింది. నేను దాని నుండి తప్పించుకున్నాను. కానీ అప్పుడు వూఫ్ వూఫ్. వాళ్ళ చిన్న కుక్కపిల్ల ముఖం మీద చాక్లెట్ ముక్కలతో పరిగెత్తుకుంటూ వచ్చింది. లిల్లీ ఊపిరి పీల్చుకుంది. అరెరే! ఆమె తల్లి సగం తిన్న కుకీని చూసి కనుబొమ్మ పైకెత్తి చూసింది. లిల్లీ నిట్టూర్చింది. సరే, నేను తిన్నాను. కానీ కుక్కపిల్ల ఆ ముక్కలను దొంగిలించింది. తల్లి నవ్వింది. నువ్వు అడిగి ఉంటే రాత్రి భోజనం తర్వాత ఒకటి ఇచ్చేవాడిని. కానీ ఇప్పుడు డెజర్ట్ లేదు. లిల్లీ మూలుగుతూ అంది. కానీ ఆ కుక్కపిల్ల తోక ఊపుతూనే ఉంది. దొంగిలించబడిన స్వీట్లతో సంతోషంగా ఉంది. లిల్లీ నేర్చుకుంది, తెలివైన ఉపాయాల కంటే నిజాయితీ ఎల్లప్పుడూ మంచిది. మరియు కుకీల చుట్టూ కుక్కను ఎప్పుడూ నమ్మవద్దు.